వెల్కమ్ టు అవర్ ఛానల్ మెకానిక్ టు ఫార్మర్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది వచ్చేసి మన డ్రాగన్ తోట. ఇవాళ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 19th, 18th ఉంది. ఎగ్జామ్ 19th ఉండొచ్చు, 19th. ఇవాళ డేట్ వచ్చి 19th. అయితే రీసెంట్గా ఇప్పుడు ఈ డ్రాగన్కి అయితే సమ్మర్లో అయితే చాలా వరకు సన్బర్న్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సన్బర్న్ ప్లస్ ఫంగస్ వస్తుంది. సన్బర్న్ అయిన తర్వాత ఫంగస్ వస్తుంది మొత్తము. అయితే ఆ ప్రాబ్లమ్ని మనము తక్కువ రాకుండా చేసుకోనికి కొద్దిగా అంటే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ప్రతి ఒక్క డ్రాగన్ చెట్లకు వస్తుంది. వచ్చినప్పుడు మనం దానికి చైనాక్లే అనేది స్ప్రేయింగ్ చేసుకుంటారు. చైనాక్లే ప్లస్ ఒక స్ప్రెడర్ అని గమ్ ఉంటుంది. ఆ రెండు కలిపి స్ప్రేయింగ్ చేసుకుంటే మనకి ఇట్లా స్ప్రెడ్ అయ్యి మొత్తం అతికిపోతుంది అనమాట. ఇక్కడ కనపడుతుంది కదా, అట్లా అతుకుతుంది. సన్బర్న్ అనేది ఇది అనమాట. ఇట్లా ఎల్లో కలర్ అయ్యి తర్వాత ఇట్లా చుక్కలు రెడ్ కలర్ అయ్యి తర్వాత బొగ్గలు వచ్చి కుళ్ళిపోతుంది. మొత్తం ఖరాబ్ అయిపోతుంది. అట్లా ఖరాబ్ అయిపోయి మనకి హీల్డ్ మీద దెబ్బతీస్తుంది అనమాట. మొత్తము మన క్రాప్ మీద దెబ్బతీస్తుంది. సీజన్ టైంలో క్రాప్ అనేది సరిగ్గా రాదనమాట, తక్కువ వస్తుంది. అంటే కొమ్మలు డ్యామేజ్ అయిపోతే చెట్లు వీక్ అయిపోతాయి. కాబట్టి దీనికి ఓన్లీ ఎగ్జాంపుల్గా మనం వేరే అయితే ఏం లేదు. చైనాక్లే చేసినాక కూడా కొద్దిగా అయితే సన్బర్న్ అవుతుంది, వీక్ అయితే చెట్లు ఇంకో ఇట్లా అయిపోతుంది చాలా వరకు ఘోరంగా. ఇంకా ఎంత అయింది ఇది. మనం చైనాక్లే అనేది లేట్గా చేసినాము. మనం లాస్ట్ ఇయర్ వేరుశనగ వేసినాము. అయితే ఈసారి ఏమైందంటే ఎండలు అనేది కొద్దిగా తొందరగా వచ్చినాయి. ఈ టైంకి మన వేరుశనగ అనేది కనపడుతుంది కదా, అటు సైడ్ బయట ఇటు పక్క వేసినాము. ఇది మధ్యలో లైన్ వాటి కిందంగా చూడండి. వేరుశనగ అనేది వేసినాం, మొలిచినాయి కానీ మనకి నెక్స్ట్ మంత్ కల్లా ఈ 1 feet పెరుగుతుంది అనమాట అప్పటికి. అయితే మనము లాస్ట్ ఇయర్ చూసుకొని మనము అదే కరెక్ట్ టైమింగ్కి వేసుకున్నాము. జనవరి 20కి వేసిన వేరుశనగ వేయడం వల్ల మనకి గ్రోతింగ్ అనేది దాని పెరిగేంతనే పెరుగుతుంది, కానీ మనం ఏది ఇచ్చినా అది తొందరగా అయితే పెరగదు ఫ్రెండ్స్. అయితే ఇక మనము ఆ టైంకి మనకు మార్చి వచ్చేసరికి కొద్దిగా మంచిగా పెరుగుతుంది. అది మార్చి 15కి వచ్చేసరికి. పోయినసారి మనకు మార్చిలో ఎండలు కొట్టినాయి కాబట్టి మార్చిలో మనకి ఆ టైం చూసుకొని అనుకున్నాను నేను. ఈసారి ఎండలు ముందరనే వచ్చినాయి కాబట్టి మనకి సన్బర్న్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. అందుకని వేరుశనగ వేసినాము, చైనాక్లే కొట్టినాము. ఇప్పుడు ఒకవేళ ఇంకా హెవీగా ఈసారి ఎండలు కొడతాయి అంటారు కాబట్టి పోయినసారి మాకు 49 degrees వచ్చింది. చైనాక్లే అనేది స్ప్రేయింగ్ చేయలేదు. వేరుశనగ మంచి హైట్ ఉండే, అప్పుడు ఎండలు కూడా లేట్గా వచ్చి మంచిగా ఉండే. మనము జొన్నలు చల్లుకున్నాం ఫ్రెండ్స్. ఇలానే ఈ సాళ్ళలోనే ఇటు సైడ్ మనము 1 side జొన్నలు చల్లుకున్నాము. నాకు సాళ్ళు సౌత్ నార్త్ ఉంటాయి కాబట్టి ఎండ అనేది మార్నింగ్ ఎండ ఈ పక్క పడుతుంది, ఈవినింగ్ ఎండ యువతల పక్క పడుతుంది. దానివల్ల మనకి మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వచ్చే ఎండనే మనకి చాలా హెవీగా ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ అట్లా ఎండ డేంజర్ కాబట్టి మనకి ఈ పక్క అనేది మనము జొన్నలు చల్లుకున్నాము. ఈ జొన్నలు చల్లుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే, ఈ జొన్న చేను ఆల్మోస్ట్ మనము కొద్దిగా ఫెర్టిలైజర్ ఇచ్చి అడుగు మంది వేసి కొద్దిగా హెవీగా పెంచుకుంటే 7 నుంచి 8 feet వరకు పెరుగుతుంది. ఆ 7 feet పెరిగినా కూడా మనకి ఈ జొన్న చేను నీడ మొత్తం మనకి ఈ పక్క మొత్తం నీడ పడుతుంది. ఆఫ్టర్ 1 o'clock తర్వాత నీడ అనేది ఆల్మోస్ట్ ఇక్కడ ఎండ ఉంటుంది కాబట్టి ఈ చెట్టు సాళ్ళు మొత్తం అవతల పక్క నీడ పడుతుంది. దానికి ఏమో సన్బర్న్ లేదు, ఓన్లీ 1 side మనకి సన్బర్న్ అనేది ఉంది. అందుకే మనము జొన్నలను చల్లుకుంటే 7 feet పెరిగినా దీని నీడ అనేది ఈ చెట్ల మీద పడుతుంది. ఈ చెట్ల నీడ అనేది అవతల పక్క కొమ్మల మీద పడుతుంది కాబట్టి మనకి సన్బర్న్ అయ్యే అవకాశం చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఎవరైనా ఈసారి ఎండలు హెవీగా ఉంది కాబట్టి డ్రాగన్ ఫార్మర్స్ అయినా ఎవరైనా కొద్దిగా ఖచ్చితంగా జొన్నలు అనేది చుట్టూ చల్లుకొని, మేమైతే 1 side చల్లుకున్నాం. నాకు సాల్ అనేది ఇట్టుంది కాబట్టి. కొంతమంది ఏమో ఈస్ట్ వెస్ట్ ఉంటుంది, వాళ్ళకి ఏంటంటే 2 sides చల్లుకోవాలి. 2 sides చల్లుకుంటేనే వాళ్ళకి కొద్దిగా బాగుంటుంది. ఆ చల్లుకునే గ్యాప్ ఏంటంటే ఈ కొమ్మలు అనేది బోధ మీదకి కరెక్ట్ వచ్చినాయి, బోధకు బయటకు ఉన్నాయి. బోధకి మనకు 2 feet గ్యాప్ వదులుకొని ఆ 2 feet నేను చల్లుకున్నాను అనమాట. ఎందుకంటే మనకు గాలి కూడా తగలాలి కాబట్టి లోపల మరీ దగ్గరికి వేసుకుంటే ఉబ్బరంగా అయిపోతుంది. దానివల్ల హీట్ ఎక్కువ అవుతుంది. అట్లా కూడా కొద్దిగా సంద వదిలితేనే ఈ కూల్గా ఉంటుంది, నీడ తగులుతుంది, గాలి తగులుతుంది. అందుకని మనము ఈ 2 feet గ్యాప్ వదులుకొని చల్లాము. ఇదే లైన్ ఇట్లా వేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.